స్నేహమే నా శ్వాస నీ కోసమే ఆ ఊసుని తెలిపేందుకు నా భాష ఈ మౌనమే కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే నాసని స్నేహమే నా శ్వాసని కోసమే మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చూపు నా పేదెలా నీ నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తేలేదెలా గిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వీగడం కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే నాశని స్నేహమే నా శ్వాస నీ కోసమే అదిరేటి పెదవుల్ని బతిమాలుతున్నాను మదిలోని మాటేదని తల వంచుకుని నేను తెగ ఎదురు చూశాను నీ తెగువ చూడాలని చూస్తూనే వేళంత తెల్లవారిపోతోందో ఏమో ఎలా పడం కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే నాసని స్నేహమే నా శ్వాసని కోసమే ఆ ఊసుని తెలిపేందుకు నా భాష ఈ మౌనమే కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే నాశని స్నేహమే నా శ్వాస నీ కోసమే ఆహా మేడం గారు పాట అంతా పాడి సిగ్గుపడతారండి రండి. వావ్ నిజంగా బ్యూటిఫుల్ సూపర్. నిజంగా మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఈ బాండింగ్ మీరిద్దరు కలిసి పాడిన ఈ పాట చూసిన తర్వాత ఇంక నేను మధ్యలో నుంచో తలుచుకోవట్లేదు భయ్యా. రోజా గారు
గుండెల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే. మాటలు లేవు. సో ఎన్ని రోజులు ఏడిపించడమే తెలిసింది కానీ వాళ్ళిద్దరిని చూస్తుంటే నిజంగా చాలా ముచ్చటగా అనిపించింది. అండ్ నిజంగా ఎంత ఫీల్ ఉందంటే చాలా బాగుంది అసలు మీ ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ. సో సుధీర్ బాగుంది. శేఖర్ మాస్టర్ మాటలు లేవు ఇక్కడ కూడా. నిజంగా ఇప్పుడే పెళ్లి అయిపోయినట్టు అనిపిస్తుంది. పాటలో ఎంత పెయిన్ ఉందో అర్థమవుతుంది, అంటే అంత లవ్ ఫీల్ అవుతున్నావు. సీరియస్. థ్యాంక్ యూ మాస్టర్. నాగోబ్ గారు సీరియసేనా? సీరియస్ గానే. సీరియస్ గానే సార్. వెరీ గుడ్ రేష్మి, ఐ లైక్ ఇట్. ఆల్ ద బెస్ట్. Thank you, sir. ఆల్ ద బెస్ట్. మగ పెళ్లి వాళ్ళం అయినా కూడా మనసు చంపుకొని మరీ చెప్తున్నాం. రష్మి గారు మాత్రం పాట చాలా బాగా పాడారు. చాలా బాగా చాలా బాగా పాడారు. నిజంగా చాలా Serious. ఇంత మంచి పాట, మీ ఫేవరెట్ సాంగ్ ని అంత చక్కగా మా ముందు పాడారు. అండ్ అందులో ఉన్న ఫీల్ అంతా మాకు అర్థమైంది నిజంగా. అండ్ మీ కళ్ళలోనే మాకు తెలుస్తోంది. సో థ్యాంక్ యూ సో ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది మళ్ళీ మళ్ళీ గాలో మేఘమై తేలుతున్నది. అందం అమ్మాయితే నీలా ఉందా అన్నట్టుందే మోమాటలే వదల్నాయే అడగాలంటే కౌగిలే ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే. ఓ నిసిలో ససిలా నిన్నే చూసాక మనసే మురిసే ఎగసే అలలాగా ఏదో మైకంలో నేనే ఉన్నాలే నాలో నేనంటూ లేనులే. మండే ఎండల్లో వెండి వెన్నెలనే ముందే నేనెప్పుడు చూడలే. చీకట్లో కూడా నీడలా నీ వెంటే నేను ఉండగా వేరే జన్మంటూ నాకే ఎందుకులే నీతో ఈ నిమిషం చాలులే. అందం అమ్మాయితే నీలా ఉందా అన్నట్టుందే మోమాటలే వదల్నాయే అడగాలంటే కౌగిలే ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే.
వర్షిని ఇస్ క్రైయింగ్. వర్షిని, వాట్ హ్యాపెండ్? యాక్చువల్లీ చాలా బాగా అనిపించింది మ్యామ్. ఆ లవ్ అంటే సుధీర్ ఫేస్, ఆ ఎక్స్ప్రెషన్స్, ఇట్ రియలీ మేడ్ మీ ఫీల్ ఎమోషనల్. చాలా బాగుండింది. హౌ ఇస్ ఇట్? ఏంటి రియాక్షన్ ఆడియన్స్ నుంచి చాలా డల్ గా ఉంది. మేడం మీకు ఇక్కడ ఆడియన్స్ రియాక్షన్ అర్థం కావట్లేదు. టీవీ అవతల వైపు కూర్చొని కోట్ల మంది అరుస్తున్నారు, గట్టి గట్టి కేకలు పెడుతున్నారు, అది మీకు వినబట్లేదు. ఇది వినాల్సింది. ఏడిపించేశారు మేడం పర్ఫార్మెన్స్ చేసి. ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం. వాట్ డిడ్ యూ ఫీల్ వర్షిని? ఇట్ వాస్ రియలీ నైస్. ఐ నో హౌ ఎమోషనల్ అండ్ నైసర్ సైడ్ ఆఫ్ సుధీర్. సో అదంతా తన్నుకొని వచ్చేసింది అనమాట ఎమోషన్స్. యాక్చువల్లీ నోబడీ కెన్ బీట్ యూ గైస్. నిజంగా మీరు ఒక్కటైతే చూడాలని నేనే ఫస్ట్ పర్సన్ ఉంటానేమో సీరియస్లీ. ఏంటి మాట్లాడు? కాదు, అన్ని ఆయన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడావు. ఆయన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడావు. ఆయన అంటే ఏంటి ఆయన? నా పర్ఫార్మెన్స్ నువ్వు ఏం చెప్పలే. అంటే సుధీర్ వైపే వెళ్ళిపోయింది కళ్ళు. అసలు నీ గురించి చెప్పక్కర్లేదు రష్మి. అసలు అసలు వర్డ్స్ లేదు చూడు, మాటలు రావట్లేదు. దొరికిపోయావు. బయట కలువు, బయట కలువు. బట్ నిజంగా రష్మి యు వర్ ఫ్యాబులస్. నా కళ్ళు మొత్తం నీ మీద ఉండే అండ్ యూ లుకింగ్ వెరీ వెరీ టెరిఫిక్. అండ్ అంత బాగా పర్ఫార్మెన్స్ వారి దగ్గర నుంచి వచ్చిందంటే బికాస్ ఇట్ వాజ్ ఆఫ్ యువర్ సపోర్ట్. ఆనెస్ట్లీ తన పర్ఫార్మెన్స్ వల్ల నేను ఇమోట్ చేయగలిగాను. మీ ఆయన పర్ఫార్మెన్స్ ఆయన కాదు. బట్ ఇది మీరిద్దరిది చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూ జడ్జెస్ ఏమంటారు? మాస్టర్ మీరేమంటారు మాస్టర్ ఈ పర్ఫార్మెన్స్ తర్వాత? సుధీర్ ని యూజువల్ గా ఒక కామెడీ లాగానే చూసాం. ఫస్ట్ టైం నేను నిన్ను హీరో లాగా చూస్తున్నాను బాబు. సూపర్ సుధీర్ యార్. ఎంత స్టైల్ అండ్ వాట్ ఫీలింగ్స్, మైండ్ బ్లోయింగ్. సుధీర్ యూ నీడ్ దిస్ సుధీర్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. But Sudhir, you are great, but you would be nothing without Rashmi. Thank you, ma'am. Thank you, ma'am. Superb. Excellent. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. మరి ఈ పాటని కోరిన వారు మా ప్రియమణి గారు. నా కోరిక మీరు తీర్చారు. సో ఐ వాంట్ టు కమ్ అండ్ గివ్ యూ అ బిగ్ 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 హగ్. అందం అమ్మాయంటే నీలా ఉందా అన్నట్టుందే, మోమాటలే వదల్నాయే, అడగాలంటే కౌగిలే. Thank you so much, ma'am. Thank you. Thank you so much, Rashmi. Thank you so much, Sudhir. It's all because of you. It's all because of you too. లేతగా ఉన్నదే మొగ్గ, అబ్బని తీయని దెబ్బ, ఎంత కమ్మగా ఉంది రోయప్ప. వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా, పురుషుల్లోనా పుంగవా, పులకింతిస్తే ఆగవా. అబ్బని తీయని దెబ్బ, ఎంత కమ్మగా ఉంది రోయప్ప.
అమ్మ నీనున్న నీ బుగ్గ ఎంత లేదగా ఉన్నదే మొగ్గ. అమ్మ నీనున్న నీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. మొదలు పెడితే మొత్తం సాంగ్ వేసేలా ఉన్నారు. చాలా బాగుంది. అసలు ఇక్కడ లేరు వీళ్ళిద్దరు. ఆ ఫీల్ చూసారు ఎలా వస్తుంది ఇద్దరులో? తన్నుకొని పెళ్ళు మనకు వస్తుంది. వండర్ఫుల్ గా చేశారు. సూపర్. గివ్ ఇట్ అప్ మాస్టర్. ఎలా అనిపించింది? నిజంగా నేను ప్రేమని అదే అనుకున్నాను. కెమిస్ట్రీ చూడు, చిన్న మూమెంట్ కూడా ఇది మిస్ అవ్వకుండా ఆ కోఆర్డినేషన్ ఇద్దరు చేసేటప్పుడు సూపర్. సుధీర్ అండ్ రష్మి. థ్యాంక్ యూ మాస్టర్. ₹1,00,000 దండెచ్చేటప్పుడు కొంచెం గుర్తుపెట్టుకోండి. ఎవరిని గుర్తుపెట్టుకోవాలి చెప్పు? ఈ టీం వాళ్ళని మాస్టర్. కాదు, ఇప్పుడు మీరిద్దరికి ₹1,00,000 దండలు వేస్తే ఏం చేస్తారు ఇప్పుడు? తీసుకొని సగం సగం చేసుకుంటాం. ఎందుకు డబ్బులు వస్తే ఎందుకు వదులుతారు? ఇంకో ఫుల్ సాంగ్ కూడా చేస్తారు. మీరు ఖచ్చితంగా ఇస్తే ఇంకో పాట చేసి పెట్టేస్తాం ఇక్కడే వెంటనే ఆన్ ద స్పాట్. రష్మి గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది శేఖర్ మాస్టర్? రష్మి ఆబ్వియస్లీ చాలా బాగా చేస్తుంది, బాగా చేసింది. నిజంగా రష్మి సూపర్. థ్యాంక్ యూ మాస్టర్. మన సుధీర్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో అరే నేను చెప్పనే ఊరికన్నా చెప్పండి మాస్టర్. ఇప్పుడు కొంతమందికే ఉంటుంది మల్టీ టాలెంటెడ్ అని. నో డౌట్ సుధీర్ ఎంటర్టైనింగ్ ఉంటుంది అని జనాలు చూడాలనిపిస్తుంది. అలాగే నాకు ఈ సాంగ్ లో మాత్రం అంటే బాగా ఇన్వాల్వ్ అయ్యావు. అడిగే సాంగ్ చేస్తే ఎంత ఫీల్ వచ్చింది, ఆ ఫీల్ మళ్ళీ ఇప్పుడు కనపడింది నాకు. ప్రియమణి గారు చెప్పమంటావా ప్రదీప్? నేను చెప్పనా? అసలు మామూలు కాదు. ఫస్ట్ ఎవరి గురించి చెప్పాలి? మీ ఇష్టం మేడం, ఎవరి గురించి అయినా పర్లే. ప్రదీప్ ఫర్ యూ. వద్దులే మేడం, ఇక్కడ కాలిన వాసన. ఓకే, సుధీర్ అండ్ రష్మి డెఫినెట్ గా మీరు ఈ సాంగ్ ని ఇంకో వేరే లెవెల్ తీసుకెళ్లారండి. సుధీర్, టై సూట్స్ యూ అ లాట్. థ్యాంక్ యూ మ్యామ్. బాగుంది. అండ్ డెఫినెట్లీ యు ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ వర్స్టైల్ పర్సన్స్ ఐవ్ ఎవర్ సీన్ ఆన్ టెలివిజన్ ఎనీవేర్. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు కమెంట్స్ చెప్పాలా? ఎందుకు? ఊరికే ఖాళీగా గడ్డి ఉంది కదా, ఊరికే. I'll start from Kerala because once you see from the old artists Sheila ma'am, Madhu, Dilip, Kavya, Jyotika, Surya, or Telugu if you take Chiranjeevi garu and Radha ma'am, alage I feel Sudhir garu and Reshmi something like that. I have to say, when you guys do any song, there's so much of love, care, respect, everything is there. Sudhir garu, I've worked with you for a film, but I've not spoken much with you. I was thinking, my goodness, why you're not there on the big screen? Really, we are missing you as a hero. Seriously, we really want you to come on big screen very, very soon with a big bang. Sure ma'am. Thank you so much. It means a lot. సూపర్. Thank you.
ఉన్నారు బ్రో. క్లాప్ ఫర్ దెమ్, కమ్ ఆన్. సార్ కళ ఇలా ఉంటే ఆ కళ నిజమైతే ఎలా ఉంటుందో వీళ్ళిద్దరు చూపించారు. సో వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. సుధీర్ అండ్ రష్మి. కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలు మీకు కరెక్ట్ గా సమాధానం చెప్పండి. ఓకే. మీకు ఆవిడ నచ్చేదేంటి? చందమామ ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తాం? సుధీర్ ఇప్పుడేమో చందమామతో పోల్చాడు మిమ్మల్ని. ఆగి ఇన్ని అడుగుదాం. అంటే పర్టికులర్ గా పాయింట్ ఉంటుంది కదా. పర్టికులర్ పాయింట్ అంటే ఏం లేదు, రష్మి అంటే ఇష్టం అంతే. సరే ఇష్టం లేనిది చెప్పు భయ్యా. నీ ఒక లైన్ వాడేసా. చందమామకు మచ్చ ఉండదా? ఇది మచ్చలేని చందమామ, మచ్చలేని చందమామ. మళ్ళీ సరే నచ్చడం ఏంటి చెప్పేసి అయితే. నచ్చింది ఏం లేదు పర్టికులర్ గా ఇలా అని చెప్పని. ఎక్కువ తింటా ఉంటుంది, కొంచెం తగ్గించుకుంటే బాగుంటది. సుధీర్ లో మీకు నచ్చేది ఏంటి? స్పోర్టివ్ యాటిట్యూడ్. మేము ఏం చెప్పినా ఎంత చెప్పినా చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఏం చెప్పినా అలా అనకూడదమ్మా. ఏం తిట్టినా సో సుధీర్ లో నచ్చంది ఏంటి? అతి వినయం. అతి వినయం సుధీర్ లక్షణం అంటారు. రష్మిలో ఎలాంటివి చేంజెస్ ఏం లేవు, అంతా బానే ఉంది. నీకు ఓకే కదా? షీజ్ ఓకే. మరి బ్యాగులు మోసే అంత ఓకేనా? భయ్యా పొరపాటున ఏదో ఒకసారి బ్యాగ్ పట్టుకోమంటే పట్టుకున్నా భయ్యా. ఒకసారా? అంతే. ఒకసారి స్క్రీన్ మీద చూద్దాం. అమ్మో ఇది ఎక్కడ దొరికింది వీళ్ళకి? జడ్జెస్ ఆ ఎక్స్ప్రెషన్ కి అర్థం ఏంటి? సెకండ్ మాస్టర్ మీరైతే ఏమనుకుంటున్నారు? ఫోటో తీద్దని చెప్తున్నాడు ఎవరికో. తీయొద్దు. దేనికంటే మళ్ళీ జనాలకి నిజమని తెలిసిపోద్ది అని అన్ని అనుకోండి. అంటే ఈ నిజం జనాలకి తెలియక్కర్లేదు అని. ప్రియమణి గారు మీరేమంటారు? పెళ్లికే పిలవలేదు మీకేం తెలుస్తుంది అమ్మా. మాస్టర్. అయ్యో రష్మి, వేరే బ్యాగ్లు కూడా ఎందుకు పట్టుకుంటున్నావు? అవి కూడా వచ్చేసేమ్మా, నేను అవి కూడా పట్టుకుంటా అంటున్నారు. ఓరే క్రియేటివిటీ. సరే రష్మి నువ్వు వెళ్ళి కూర్చో, నేను సుధీర్తో పర్సనల్ గా మాట్లాడాలి. ఎన్నాళ్ళైనా మీరిద్దరు ఇలా మాట్లాడుకుంటుంటే చూడడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అదే లాస్ట్ లో డైలాగ్ ఉంటుంది కదా భయ్యా, ఆ సేమ్ ఎక్స్ప్రెషన్ ఆ డైలాగ్ ఎక్స్ప్రెషన్ తో రాదు. గెట్ ఇంటు ద మోడ్, యాక్షన్. నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తానో తెలియదు కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతా. కన్నుల్లోని రూపమే, గుండెల్లోని ధ్యానమే. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వల్లితే నన్ను ఎగసే కెరటం నవ్వుతాను. హే మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసెనే, ఏ నీటి చెమ్మదీచలేని దాహమేసెనే. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వల్లితే నన్ను ఎగసే కిరీటం నవ్వుతాను.
ఎలాగ దాగి ఉంటుంది లోపల ఆకాశమంత ప్రణయం చుక్కలాంటి హృదయం ఇలాగ బయట పడుతోంది నడియారి లాంటి ప్రాణం నడివేగానితో ప్రయాణం ఇక నా నుంచి నిన్ను నీ నుంచి నన్ను పెంచలేదు లోకం ఇలాంటి తీపి రోజు రాదు రాదు రోజు ఎలాగ వెళ్ళిపోకుండా ఆపడం ఇలాంటి వాన జల్లు తడపదంట ఒళ్ళు ఎలాగ దీన్ని గుండెల్లో దాచడం ఎప్పుడూ లేనిది ఏకాంతం ఎక్కడా లేని ఏదో ప్రశాంతం మరి నాలోన నువ్వు నీలోన నేను మనకు మనది సొంతం జల 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 పాతం నువ్వు సెల 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 ఏరుని నేను సలసల నువ్వు తాకితు నన్ను పొంగే వరదైపోతా చలి 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 గాలివి నువ్వు చిరు 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 అలనే నేను చర చర నువ్వల్లితే నన్ను ఎగసే కెరటాన్నవుతా జల జల పాతం నువ్వు సెల 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 ఏరుని నేను సలసల నువ్వు తాకితు నన్ను పొంగే వరదైపోతాను చలి 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 గాలివి నువ్వు చిరు 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 అలనే నేను చర చర నువ్వల్లితే నన్ను ఎగసే కెరటాన్నవుతా ఎక్కడికి పడవకటే లేదు పద జల 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 పాతం నువ్వు సెల 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 ఏరుని నేను సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను మధ్యలో విజయ్ సేతుపతి క్యారెక్టర్ నేనే చేశా. సినిమాలో ఏ లెవెల్లో అయితే సాంగ్ ఉందో ఇక్కడ వీళ్ళిద్దరు చేసిన బికాస్ వీళ్ళిద్దరు అనుబంధం 8 సంవత్సరాలు 9 years almost. 9 years ఆల్మోస్ట్ ఆ కెమిస్ట్రీ కనపడింది గట్టిగా చెప్పట్లు ఏ మాత్రం లేట్ చేయకుండా జడ్జెస్ లో వీళ్ళిద్దరికి బాగా క్లోజ్ అయిన పూర్ణ గారిని ఫస్ట్ అడుగుతాను నేను. పూర్ణ గారు చూడు చూడు రష్మి గారు ఐస్ చూడు ఇప్పుడు చూడు ఐస్ ఏంటి సిగ్గు ఉంది నాలో అంటే ఇంతకు ముందు మాకు సిగ్గు కనిపించకపోయేది ఈ మధ్య ఎవిడెంట్ గా కనిపిస్తుంది. అవును అంటే 9 years లో ఆ మాత్రం రావాలి కదా బయటికి. అంటే సుధీర్ 9 years లో ఈ మాత్రం వచ్చిందంటే 18 years లో అప్పటికి రష్మికి పెళ్లి అయిపోతే వేరే ఉండిపోతాడు. ఓవరాల్ గా ఇంత బ్యూటిఫుల్ యాక్ట్ ఒకటి చూసాం. పూర్ణ గారు ఎలా అనిపించింది మీకు? సీరియస్లీ సేయింగ్ సీ దిస్ కపుల్ ఆల్వేస్ ఇట్స్ అ మ్యాజిక్. కొన్ని యాక్టర్ యాక్ట్రెసెస్ లైక్ దే ఆర్ ఆల్వేస్ ద బెస్ట్ కపుల్స్ టు వాచ్. నిజంగా ఇంకా 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 చూడాలని కనిపించే ఒకే ఒక కపుల్ ఐ థింక్ ఇట్స్ ఓన్లీ సుధీర్ గారు అండ్ రష్మి గారు. ఈ క్రియేషన్ కి ఇంకొక కెప్టెన్ కావాలి కదా ఎక్కడ? మనోజ్ మాస్టర్. మనోజ్ మాస్టర్ జల 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 పాతం నువ్వు సెల 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 ఏరుని నేను. ఇప్పుడు నాకు ఉపేనా మూవీ సాంగ్ నిజంగా మర్చిపోయి అగైన్ సుధీర్ గారు అండ్ రష్మి గారు విల్ కమ్ టు మై మైండ్ ఫర్ దిస్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ పూర్ణ గారు. మనో గారు మీకు ఎలా అనిపించింది? తను అది ఫుల్ సాంగ్ ట్రావెల్ చేసిన తన ఆ ఫీలింగ్స్ నాకు చాలా బాగా నచ్చింది. సుధీర్ ఎస్పెషల్లీ ఏయ్ సుధీర్ ఏయ్ సుధీర్ సంగీత గారు
గారు మీకు ఎలా అనిపించింది? నాకు బేసిక్ గా ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం. ఐఎమ్ ఇన్ లవ్ విత్ దిస్ సాంగ్ యాక్చువల్లీ. దాని తర్వాత ఇప్పుడే ఐ సా ద విజువల్స్ అండ్ సో క్యూట్. అండ్ నాకు ఏంటంటే నాకు బాగా నచ్చిన ఒక పేర్ ఇది మళ్ళీ రీక్రియేట్ చేయడం అన్నది ఇంకా ఐ థింక్ ఇట్ యాడెడ్ ఐసింగ్ టు ద కేక్. సో ఐ రియలీ లవ్డ్ బోత్ ఆఫ్ యూ. అండ్ నాకు ఈ ఇద్దరిలో బాగా నచ్చింది ఇంకొకటి విషయం ఏంటంటే దే బోత్ ఆర్ సో ప్రొఫెషనల్. ఫెంటాస్టిక్ యాటిట్యూడ్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్. అండ్ ఈ సాంగ్ లో ప్రొఫెషనలిజమా అని నాకే డౌట్ వస్తుంది. సో ఆల్ ది బెస్ట్. అండ్ రష్మి ఎందుకు ఇప్పుడు సిగ్గు అంతా పడుతున్నావు? అలాగేం లేదు, సిగ్గుపడుతున్నా. ఓకే, ఒక 10 seconds సుధీర్ కళ్ళ మీద కళ్ళు పెట్టి చూడు. అంటే సిగ్గుపడకుండా చేయాలి. జల జల జలపాతం నువ్వు సెల 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 ఏరుని నేను సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు చిరు 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 అలనే నేను చలి చలి నువ్వల్లితే నన్ను 2 సార్లు కళ్ళు తెచ్చు. కాదు బ్రో, ఎవరైనా కళ్ళు పెట్టి కంటిన్యూస్ గా ఎలా చూస్తారు? అది కంపల్సరీ అది అవుతుంది. డాన్స్ చేయాలి, డాన్స్ ఎట్లా చేస్తాం, కానీ ఆ కళ్ళు పెట్టి ఎట్లా? ఏ చూడం, నేను చూద్దాం, నేను చూస్తా. జల జల జలపాతం నువ్వు సెల 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 ఏరుని నేను సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. హలో, ఒక్క నిమిషం. మీది ఫస్ట్ టైం లోనే ఇమ్మాన్యుల్ సిగ్గుపడ్డాడు. ఇమ్మాన్యుల్ సిగ్గుపెట్టడానికి నాకే సంబంధం? ఒక్క నిమిషం, ఇమ్మాన్యుల్ ఏమో చెప్పాలంట. ఆమె చూస్తే సిగ్గొచ్చింది ఒకసారి సంగీత గారు. అరే నువ్వు అరే ఎట్లారా ఇటు పక్కరా. అరే ముందు పూర్ణ గారికి ఒక నిమ్మకాయ వామిటింగ్స్ వచ్చేలా ఉన్నాయి ఆవిడకి. బానక్క, మీకెలా అనిపించింది ఈ పేర్? ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఏ టాపిక్ లేకపోతే ఒకటే టాపిక్ ఉంటుంది. సుధీర్ రష్మి కథ ఏంటి అసలు? ఏ మాటకి ఆ మాట చెప్పాలి. ఇద్దరు ఫెంటాస్టిక్ యాక్టర్ అండ్ యాక్ట్రెస్. వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో చాలా మచ్. బ్యూటిఫుల్ గా కొరియోగ్రాఫ్ చేశారు మనోజ్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. అండ్ ఈ రోజు ఈ ఉగాది జాతరత్నాలు ఈవెంట్ కి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద హైలైట్ పర్ఫార్మెన్సెస్. నాని గారు, ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? అదిరిపోయింది, చాలా చాలా బాగా చేశారు. వెరీ వెరీ వెల్ డన్, సూపర్. థ్యాంక్ యూ రష్మి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. ఒక హైఫై అయినా ఇచ్చుకోండి చూద్దాం. హైఫై ఒకటి సరిపోద్దా? అబ్బా అబ్బా. అంటే ఇంత బాగా చేశాం కదా, చిన్నది. ఓకే, రైట్. She is so supportive ma'am all the time, so thank you so much. It's all because of you. Thank you. It's also because of you. ఏ రష్మి ఆ డైలాగ్ చెప్పవా? ఏది? వీడు ముసలోడు అవ్వకూడదే అంట. వీడు ముసలోడు అవ్వకూడదు. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పట్లు సుధీర్, రష్మికి అండ్ మనోజ్కి. థ్యాంక్ యూ. నటన సాగదే ఎటు పైన ఎంతగా రస పెడుతున్నా లొంగిపోనెలనా దరి చేరిన నెచ్చిలి పైన దయ చూపవ కాస్తైనా మన దారులు ఎప్పటికైనా కలిసేనా
కడదాకా కలిసి అడుగయ్యవుగా కనుల వెనకే కరిగిపోయి కలవి గనుక నన్ను గొడుగై కాసే నువ్వు పిడుగులు కొరికిస్తావా నువ్వు గొడుగున ఎగరేస్తావే జడివానా హో ఎన్నెన్నో వర్ణాలు వాలాయి చుట్టూ నీతోటినే సాగగా పాదాలు దూరాలు మరిచాయి ఒట్టు మేఘాల్లో ఉన్నట్టుగా ఇక ఎన్నో గుర్తు లేదు నీ చూపు ఆకట్టగా ఈ జాలిని తేనే ఒట్టు నమ్మేట్టుగా లేటుగా ప్రేమే ఏమో 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 నన్ను తాకే హాయే ప్రేమో ఏమో 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 చెప్పలేని మాయే ప్రేమో ఏమో 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 నన్ను తాకే హాయే ప్రేమో ఏమో 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 చెప్పలేని మాయే ప్రేమో ఈ వేళ నేనే నాలోకి కళ్ళారా చూస్తున్నా ఉంటుంది ఏ మాటో అన్నానని సందేహం నువ్వేదో విన్నావని విన్నట్టు విన్నావా బాగుందని తెలియదారిద్దని ఏమో 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 నన్ను తాకే హాయే ప్రేమో ఏమో 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 చెప్పలేని మాయే ప్రేమో అడిగా అడిగా ఎదలో నయనడిగా కదిలే క్షణమా చెలియేదని నన్నే మరిచా తన పేరుని తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వే లేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోను వెతికితే మనకదే నీలోనే ఉన్నా నిన్ను కోరి ఉన్నా నిజమై నడిచా జతగా గుండె లోతుల్లో ఉంది నువ్వేగా నా సగమే నా జగమే నువ్వేగా నీ స్నేహమే నన్ను నడిపే స్వరం నిన్ను చేరగా ఆగిపోని పయనం అలుపే లేని గమనం అడిగా అడిగా ఎదలో నయనడిగా కదిలే క్షణమా చెలియేదని నన్నే మరిచా తన పేరుని తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వే లేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోను వెతికితే మనకదే నీలో
ఇక్కడ వేరే విధంగా వస్తే ఇక్కడ ఇంకో విధంగా వచ్చింది. అసలు ఎందుకలా దిగ్భ్రాంతికి గురై ఉన్నావు? సిగ్గు. సుధీర్ సిగ్గుపడ్డం అంటే సునామీలో స్నానం చేసినట్టే మనంతా. ఒక పండక్కి పెళ్లి జరిగింది, ఈ తర్వాత ఏమవుతుందో. సంవత్సరం తర్వాత మళ్ళీ ప్రపోజల్ జరిగింది ఇంకో పండక్కి. ఏంటో మీరు ఓన్లీ పండక్కే కలిసేలా ఉన్నారు మీరు. ఇలా నిత్యం 365 రోజులు నీకు పండగలు జరగాలని కోరుకుంటూ వెరీ వెల్ డన్, సూపర్, వండర్ఫుల్ కెమిస్ట్రీ. వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వేరులే పయనమే నీ పనిలే అలలే పుడుతూ మొదలే మలుపు కుదుపు నీదే ఆ అద్దమే చూపెను బ్రతుకులలో తీరే ఆ వైపరే తుడిచే కాలే కన్నీరే మాటే వినదు కవినదు కవినదు వేగం దిగదు గదిగదు వేగం మాటే వినదు కవినదు కవినదు వేగం 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 సూపర్. మొత్తానికి ఒక బెలూన్ అమ్ముకునేవాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుందని చూపించు. మామూలుగా అన్నాడు, జస్ట్ దానికి అంత నవ్వక్కర్లే. ఒక బుడగలు అమ్ముకునేవాడితో డాన్స్ చేసావు, అందుకే లాస్ట్ బుడుగా వాడికే కట్టేసా. ఎట్లా సార్ మా గురించి ఎందుకులేండి సార్, బుడగలు అమ్ముకునే ప్రేమ కథ వాళ్ళకి ఎలా ఉందో అడగండి. వీళ్ళది ఎలా ఉంది మాస్టర్స్? అదిరిపోయింది, మామూలుగా లేదు. బుడకలు అమ్ముకునేవాడు దేవతతో డాన్స్ చేసినట్టుంది. ప్రియమణి గారు మీరు చెప్పండి. నేను ఓన్లీ రష్మిని చూసాను బికాజ్ షీ ఇస్ యు లుకింగ్ సో గార్జియస్. థ్యాంక్ యూ మ్యామ్. పింకీ సారీ. ఇట్స్ ఓకే మ్యామ్. ఆవిడ ఏమంటుందంటే ఆవిడ గార్జియస్ లాగా ఉంది, నువ్వు గొరిల్లాగా ఉన్నావు అంటుంది. ప్రకాష్ సార్, యాక్చువల్లీ ఏంటంటే నాకు ఫీల్ ఏంటంటే డ్రెస్ ఇట్లా ఉండాలేమో. నెక్స్ట్ టైం ఈ డ్రెస్ సుధీర్కి నువ్వు ఈ డ్రెస్ వేసుకో. నాకు ఓకే. మాకు కూడా ఓకే, మాకు కూడా ఓకే. మీకు నేనేంటి ఎవరు వేసుకున్నా ఓకే. చిచ్చి ఊహించుకుంటే అసహ్యంగా దరిద్రంగా ఉంది. నాకే చండాలంగా ఉంది ఊహించుకుంటా డ్రెస్లో నేను. इश्क पर्दे में किसी की आंखों में लबरेज है इश्क है पीर पैगंबर अरे इश्क अली दम मस्त कलंदर इश्क है पीर पैगंबर अरे इश्क अली दम मस्त कलंदर నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నల్ల నల్ల గురులే అల్లరే దొరే బాయిలే అల్లుకుంది వాన జల్లుల ప్రేమే నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం బట్ నిజంగా వండర్ఫుల్. ఏ పాటకి చేసినా ఎన్నిసార్లు చేసినా మీ ఇద్దరు కాంబినేషన్ ఆ పాటకి అందం తీసుకొస్తుంది, స్టేజ్ కి అందం తీసుకొస్తుంది. థ్యాంక్ యూ బ్రదర్. ఇంత మంచి సాంగ్ ఇంత బాగా పెర్ఫార్మ్ చేశాక ఫర్ సపోజ్ ఆది అండ్ వర్షిని ఉన్నారు ఫర్ సపోజ్, ఇప్పుడు వీళ్ళు ఎలా అయితే ఇలా తీసుకొచ్చారో వీళ్ళు ఇంకోటి ఏదైనా తేగలరు అందులో. అంటే వీళ్ళంటే ఇప్పుడు క్రియేట్ చేశారు సార్ ఇలా. వాళ్ళు చూస్తారు ఒకసారి. డెఫినెట్ గా డెఫినెట్ గా ఆది అండ్ వర్షిని. इश्क शिफाया इश्क शिफाया इश्क पर्दे में किसी की आंखों में लबरेज है नी
కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం నల్ల నల్ల ముంగురులే అల్లెలోనే బాయిలే మత్తు పొంది వాన జల్లుల ప్రేమే నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం. ఇట్ ఇస్ ద మోస్ట్ ఎమోషనల్ మూమెంట్ ఇన్ ద కెరియర్ ఫర్ ఎవ్రీబడి. స్టాండింగ్ అవేషన్ పెర్ఫార్మెన్స్ అయ్యాక ఉంటుంది. అదేంటో మీరు మొదలెట్టిన దగ్గర నుంచి వాళ్ళు ముగ్గురు నుంచి ఉన్నారు. మాస్టర్ ఒక స్టెప్ బాగా నచ్చింది మాస్టర్. బో ఇదైతే నీ కళ్ళు నీలి సముద్రం అని అడిలోకి తెలిపింది పడవ ప్రయాణం. చూడు బ్రో అసలు చూడు ఇది నా బూత్ నా భవిష్యత్ అసలు నిజంగా అది సూపర్. బట్ నిజంగా అనుకోలేదు ఆది గారు వచ్చి వర్షిని ఇలా. నేను లిఫ్ట్ చేస్తానని అక్కడే చెప్పాను. చెప్పావా? చెప్తే నేను 57 ఉన్నాను, నువ్వు లేపలేవు అన్నది. సరే చూద్దామని ఒకసారి. నీకేంటి 67 అయినా ఎత్తుతావు. ఫైనల్ గా ఒకటి మోకాల మీద నీల్ డౌన్ చేసినప్పుడు స్ట్రెచ్ చేసి మరి కూర్చున్నాడు. అలా ఎవరిని చూడలేదు నేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ us. ఇంతకన్నా మంచి తల్లిదేవి నాకు తట్టలేదు గానీ అమ్మో ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి అందదన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నా పలివు నన్ను నమ్ము ఎంతగానే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే అరిదుల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే మల్టీప్లెక్స్ లోని ఆడియన్స్ లాగా మౌనంకున్నా గానీ అమ్ము లోనా దండనగా జరిగిందే నమ్ము దిమ్మ తిరిగి నాది మైండ్ సిమ్ము రాజుల కాలం కాదు రథము గుర్రం లేవు అద్దం ముందర నాతో నేను యుద్ధం చేస్తా అంటే గాజుల చేతులు చాపి దగ్గరకొచ్చిన నువ్వు చెంపల్లో చిటికేసి చక్రవర్తిని చేసావే చిన్నగా చినుకు తుంపరడిగితే కొండ పుట్టగా తుఫాను తెస్తివే మటగా మల్లె పువ్వు నడిగితే ముటగా పుల తొటగా పైనొచ్చి పడితివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే సూపర్ బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే. ఆహా అర్రే ఎంత చూడముచ్చటుకున్నారా అసలు. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి యూట్యూబ్ దిష్టి కమెంట్స్ దిష్టి. అంటే నాకు తెలిసి మీరు ఇన్నిసార్లు పర్ఫామ్ చేశారు. నేను చూసిన దాంట్లో నాకు తెలిసి ఇది బెస్ట్ అవుతుందేమో. వన్ ఆఫ్ ద బెస్ట్. అంత బ్యూటిఫుల్ గా. జగన్ మాస్టర్ సుధీర్ నువ్వు వచ్చిన తర్వాత ఈ సెట్ కళ వచ్చింది. ఎస్పెషల్లీ సుధీర్ ఒక మూమెంట్ చేశాను హీల్ తో వచ్చి లెగ్ ఇలా భలే గ్రేస్ గా చేశాడు. అంటే చాలా తక్కువ మందికి ఉంటుంది ఆ గ్రేస్, అది నీలో ఉంది. రష్మి ఇంకా చెప్పవసరంలా. శుభం. యూజువల్ గా అందరూ డ్రీమ్ జోడీ సడన్ గా ఇప్పుడు ఒక డ్రీమ్ జోడీ అంటే షారుఖ్ కజోల్ అంటారు. యు ఆర్ టీవీస్ షారుఖ్ అండ్ కజోల్.
పూర్ణ గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సే సుధీర్ గారు యు ఆర్ a romantic hero man. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ గైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. ప్రతిసారి లాగా అలా ఎంటర్టైన్మెంట్ చేస్తారు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించే జోడి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. పరువం వానగా నేడు కురిసేనులే, ముత్తు మురి పాలలో ఏడు తడిసేనులే. చిగురాకు చూపులే అవి నా ముత్యాల సిరులే, నీ చిన్నారి ఊసులే అవి నా బంగారు నిధులే. నీ పాల పొంగుల్లో తేలని నీ గుండెలో నిండని, నీ నీడలో వెంట సాగని నీ కళ్ళలో కొలువుండని. ఆఫ్టర్ 7 years సుధీర్ నీ పొలంలో మొలకలొచ్చా. ఆటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తులిచిన కేదంటే. ఏంటి ఈసారి ధైర్యం చేసావు, ఎత్తుకున్నావు, చాలా బాగా పర్ఫార్మ్ చేసావు. ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఏమనిపిస్తుంది? ఇట్స్ గుడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నో మ్యాటర్ రష్మి ఇస్ దేర్, సో ఇట్స్ ఆల్వేస్ గుడ్. యాక్చువల్లీ నిజంగా ఆనెస్ట్ గా చెప్పాలంటే ఐ వాస్ టేకెన్ బై సర్ప్రైజ్ అన్నమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ సుధీర్ నిజంగా చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు కుర్రోడు. అది కుర్రాడు ఫస్ట్ టైం లిఫ్ట్ చేశాడు, ఫస్ట్ టైం ఎత్తుకొని తిరిగాడు. మాస్టర్ స్మూత్ అంటే నేను ఇప్పటివరకు సుక్కు అనుకున్నా, స్మూత్నెస్ అంటే ఇది. ఆ లిఫ్టింగ్ అంతా మాకు చాలా బ్యూటిఫుల్ అనిపించింది. అలాగే కొంచెం కింద తీసుకొచ్చావండి. లే కష్టం కష్టం కష్టం. జంప్ చేసి డైరెక్ట్ పోనీ ఇలా తీసుకుని ఎగిరి అలా దిగు. దిగొచ్చు, నాకేమన్నా పర్లేదు, రష్మికి ఏమన్నా అయితే మళ్ళీ. ఓకే, రష్మికి ఏమైనా అవుద్దనే కదా నీ ప్రాబ్లం. Yeah. రష్మి ఉందనుకుని నువ్వు దూకు ఒకసారిలా. ఎందుకు అలా ఎందుకు దిగుతావు? అదేంటి బ్రో, ప్రాక్టీస్ చేయవా? మరి నాకేమన్నా అయితే రష్మి ఎవరు చూసుకుంటాడు? వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే. హై వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే. నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే. నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా. రష్మి, నేను ప్రాణాలతో ఉన్న ప్రతి క్షణం నిన్ను మరవను. నిన్ను మరిచిన మరుక్షణమే నేను ప్రాణాలతో ఉండను. హ్యాపీ వ్యాలంటైన్స్ డే.
కదా పోరాటం ఈడనే ఆడను పోరాడ నిన్ను అడిగే హృదయం పంచుకుంటేనా ప్రతిరోజు ముళ్ళపై పవళించిన నేను నదిని చినుకై రావా అమ్మమ్మ ఇన్నాళ్ళు నీకై వేచి ఉంటిని నేస్తమా నేస్తమా నీ కోసం గాలినై వచ్చిన నేడు పూలు తేనెలా నీ రూపం గుండెలో దాచిన చూడు నీ కాలికి మట్టినై తోడు ఉండనా నన్ను పాపకి రెప్పలా కావలుండనా ఆశనై కోరి శ్వాసనై చేరి కౌగిట్లో జోకొట్టి గుండె హారతివ్వనా చలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే నీ అల్దెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరి తినే ప్రేమంటే ఎన్ని అగచాట్లు మన కలయిక తెలిపినదే నా గుండెలలో ప్రేమ పరవశమైరు కన్నులు సోలెనులే ఓ చలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే చలినా మాట ఇక కరువైపోయనులే అధరముదరము నడుమను ఏదో అలజడి రేగెనులే ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నవిలే సూపర్ సూపర్ కొత్తగున్నా హాయినువా మత్తుగున్నా మాయనువా రమ్మన్నా తిమ్మన్నా తీయని మాట వస్తున్నా తెస్తున్నా రాయని
గారు ఇంప్రెస్ అయిందా లేదా? మేడం ఇద్దరం కలిసి ఆల్మోస్ట్ ట్రై చేసాం మేడం. మీరు ఇంప్రెస్ అయ్యారండి? మంచి రొమాన్స్ ఉంది, మంచి కెమిస్ట్రీ ఉంది, క్యూట్ గా ఉన్నారు ఒక పేర్ గా. థ్యాంక్ యూ సో మచ్. తెరవారిటి కనురెప్పల తొలి మెలకువ నువ్వే, నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే. పొరమారితే నీ మనసుకి అది నా పొరపాటే, నీ పేరే పలకడమే పెదవుల కలవాటే. వెన్నెలలాడుతుందే నీ పక్కన చూపు, వేకువలా చూస్తోందే నువ్వు నడిచిన బాటే. ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే, నా మనసే నీదయ్యే వినలే నా మాటే. ఎవరే ప్రేమను మాయంది, ఎవరే ఈ హాయికి హృదయము చాలంది. రష్మి, ప్రపంచానికి మొత్తం ఐశ్వర్య మిస్ యూనివర్స్ ఏమో, నాకు నువ్వే మిస్ యూనివర్స్. ఎవరే నిన్నే నా వైపు నడిపే, నా ఊహల మధురోహల హరివిల్లు నింపే. తీయ తీయని నిమిషాలే నీలోన వంపే, నా ఒంటరి కాలాన్నే నీతోన చెరిపే. ఆ దైవమే నాకు చెప్పింది ఎప్పుడు, నీ చిన్ని చిరునవ్వే విలువైన వరమంటూ. నా ప్రాణమే నీకు చెబుతోంది ఇప్పుడు, నువ్వు లేక నేలేనని. గదిలాంటి మదిలో నదిలాంటి నిన్నే దాచేయాలనుకుంటే అది నా అత్యాసే. అడుగంత దూరం నువ్వు దూరమైనా, నా ఊపిరి చిరునామా తెలిపేదెవరే. నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తాలో తెలియదు కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతా రష్మి. ఎవరే ప్రేమను మాయంది, ఎవరే ఈ హాయికి హృదయము చాలంది. నచ్చింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెనా మజాగ ఛాన్స్, గరుపుతో భలే రొమాన్స్. యుర్రెక తకమిక నీ ముద్దు తీరేదాకా. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెనా మజాగ ఛాన్స్, గరుపుతో భలే రొమాన్స్. యుర్రెక తకమిక 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 తకమిక. లవ్ సిగ్నల్ నాకివ్వగానే నవ్వుకున్నాయి నా యవ్వనాలే. ఆ చూపుల్లో నీ రూపం, కనురెప్పల్లో నీ తాళం, కన్ను కొట్టి కమ్ముకుంట కాలమంతా అమ్ముకుంట. రవప 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 కన్నీడు చున్నులన్నీ తుర్రుకుంటా. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, మజాగ ఛాన్స్, గడుపుకో భలే రొమాన్స్. యుర్రెక సకమిక నీ ముద్దు తీరదాకా.
రెట్రో చేసినా వీళ్ళు హిప్ హాప్ చేసినా మాస్ చేసినా ఇద్దరే సూపర్ గా సూపర్ మ్యామ్. నిజంగా వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎప్పుడు సూపర్ గా ఉంటుంది. థ్యాంక్స్ ఎందుకంటే ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్, అదొక లెవెల్ అయితే మీదొక లెవెల్, అసలు చించేశారు అసలు. మాస్టర్ చాలా బాగా చేయొచ్చు మనోజ్, అసలు చాలా క్యూట్ గా ఉన్నావు రష్మి. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్ చాలా బాగుంది. దేర్ మాస్టర్. నోరు ఓపెన్లే ఉంది, యాటిట్యూడ్ చాలా బాగుంది. థ్యాంక్స్ మాస్టర్. రేష్మి సీరియస్ గా చెప్తున్నాను, ఈ జంట వచ్చి మ్యాజిక్ మ్యాజిక్. ఓకే. గుడ్ కొరియోగ్రఫీరా. థ్యాంక్ యూ సార్. హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఫీల్ గుడ్. ఇందా నుంచి ఒకటి కొట్టేస్తుంది అడగనా. స్టాండ్ వేసిన స్కూటర్ అంత స్పీడ్ గా వెళ్ళిందండి. కొరియోగ్రఫీ మనోజ్ మాస్టర్ మాట. కాదు, అడగాలి కదా భయ్య. అన్న స్టాండ్ వేసి ఉంది, వెనక రోడ్ వెళ్ళిపోతోంది, అదే. నేను అక్కడే ఉన్నా అంటున్నాను. బండి స్టార్ట్ చేసిందా రన్నింగ్ లో? అంటే రన్నింగ్ ఎక్కేసారు మీరు దాని మీదకి? ఆహా, నేను వెళ్ళి కూర్చున్నాక ఈవిడ ఎక్కింది. ఓకే. ఎటు వెళ్తున్నారు? అలా లాంగ్ డ్రైవ్ కి వెళ్తాం, ఏముంది? లాంగ్ అంటే ఎంత దూరం? వైజాగ్ వరకు వెళ్తారు, ఏమన్నా ప్రాబ్లమా? లాంగ్ అంటే పెట్రోల్ అయ్యేంత వరకు వెళ్తానే ఉంటాం. దాని తర్వాత తోసుకెళ్తారా? ఆ తర్వాత బండి వదిలేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తారు. ఆ హైవే ఒకసారి అమ్మా. హైవే కాదు ఆ, అది. ఏంటది? ఇది ఉంటది ఎక్కడ? లకడి కప్పుల లంగర్ హౌస్. మీరు ముందు వెళ్తున్నారు కదా, వెనక్కి తిరిగి వీడియో ఎవరు తీస్తున్నాడు? అది సీసీటీవీ ఫుటేజ్. అది నీకు సీసీటీవీ అంటే భయం కదా? సరే గాని హెల్మెట్ ఏది? నాకు సంబంధం లేదు. హెల్మెట్ డిక్కీలో ఉంటది. డిక్కీలో ఉండకూడదు, నీ నెత్తికుండా, లేకపోతే నీ డిక్కీ పగిలిద్ది. నేను వెళ్ళాలి బ్రో. నువ్వు మాత్రం ఈ బైక్ మీద వెళ్తున్నప్పుడు నాదొకటే ఒక కోరిక, ఏంటి? వెనక వైపు తిరిగి సీసీ కెమెరా పెట్టద్దు. నేను ట్రై చేస్తా బ్రో. గ్రేట్ జాబ్ గైస్, సూపర్. థ్యాంక్ యూ. అది 1970. నన్ను వదిలి నీవు పోలేవులే, అది నిజములే. పువ్వులే కతావి నిలువలేదులే, లేదులే. తావిలేని పువ్వు విలువలేనిదే, ఇది నిజములే. నేను లేని నీవు లేని లేవులే, లేవులే. ఈ డ్రెస్ మాకు ఎలా ఉంది? బొక్కలా ఉంది. ఏది మళ్ళీ అడుగు. రాత్రి నువ్వు నా కల్లోకి వచ్చావు. అవునా? నువ్వేం చేసావు? ఆ ఉలికిపడి లేచి గ్లాస్ మంచి దగ్గర పడుకుంది. అది 1980. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డాదమ్మో, ఎన్నెలుకి వెళ్ళు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో. కొంగు దాటి అందాలకి కోలాటాలే వేస్తుంటే, ఓరయ్యో రావయ్యో ఆగడాల పిల్లోడ నాతో గాడా, నీగడంత నీదే లేరా పుల్లోడా. చూడు భయ్య, రష్మి అలా వయ్యారంగా బిందు పెట్టుకుని నా వైపు వస్తుంటే నీకేమనిపిస్తుంది? బిందులు అమ్ముకునే ఆవిడ మాటలు వేసుకునే వాడి దగ్గరికి వస్తాడు. ఎవరు మానవా? ఎవరు మానరు. ఏంటయ్యా ఇది? ఆయన అడిగా. అది 1990. చారు చేసా, రొయ్య పట్టు చారు చేసా, రైట్ కొట్టి లైట్ తీద్దాం.
ప్రియతమా నీ వచట కుశలమా నే నిజట కుశలమే ప్రియతమా నేను చిట కుశలమే నీ వచట కుశలమే. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీ వచట కుశలమా నే నిజట కుశలమే ఊహలన్నీ పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీ వచట కుశలమా నే నిజట కుశలమే ముందు నీ వచ్చట తర్వాత నేనిచ్చట. అందుకే నువ్వు పాడడం మొదలు పెట్టగానే పడిపోయా. గుండెల్లో గాయమేదో చలంగా మానిపోయే మాయ చేసే అమాయే ప్రేమాయే ఎంత గాయమైన గాని నా మేనికేమి గాడు పువ్వు సోకి సోకు కండేనే వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది నాదు శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనది మమకారమే నీలాలి పాటగా రాసేది హృదయమా ఉమాదేవిగా శివుని అర్థ భాగమై నాలోన